చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడిగా మారుతుంది. పేరుకు మెట్రో నగరమైన చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తుంది. రోడ్లపై నీళ్లు, ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రయాణికుల నరకయాతన వెరసి సీరియల్ కష్టాలను తలపిస్తున్నాయి. ఏటా ఈ కష్టాలేంట్రా బాబు అని సగటు హైదరాబాదీ తలపట్టుకుంటున్నాడు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ భారీగా స్తంభించింది. కార్యాలయాలు ముగిసే సమయంలో వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడంతో ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. దీంతో అమీర్పేట, పంజాగుట్ట, ఎల్బీనగర్, మియాపూర్, ఉప్పల్ మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దీనికి తోడు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో ఎగ్జిట్ మెషిన్లు మొరాయించాయి. స్టేషన్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో నిలిచిపోయారు. మెట్రో సిబ్బందితో గొడవకు దిగారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, బషీర్బాగ్, నాంపల్లి, యాబిడ్స్, చాంద్రాయణగుట్ట, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నెక్టార్ గార్డెన్, శిల్పారామం రోడ్లపై వర్షపు నీరు పొంగి పొర్లింది. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మాదాపూర్ నుంచి కేపీహెచ్బీ వెళ్లే మార్గంలో, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్ మైండ్ స్పేస్ సర్కిల్ నుంచి ఐకియా, గచ్చిబౌలి బయోడైవర్సిటీ మార్గంలో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది. భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.